మహాదేవ్ బైరామ్ దేవ్ బేల మండలంలోని సదల్పూర్ గ్రామంలో అతి పురాతనమైనటువంటి ఆలయాలు ఇవి. వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ రెండు ఆలయాలు. ఇక్కడ స్వయంభూలింగంగా వేసినటువంటి ఒక ఆలయం అయితే, ఇంకో మొన్ననే 4 నెలల క్రితం నిజ స్వరూపం ఏర్పడినటువంటి కాలభైరవుని యొక్క ఆలయాలు. ఈ రెండు ఆలయాలు కూడా గ్రామంలో ఇక్కడ వెలిసినాయి. అయితే ఇక్కడ ప్రతి ఏటా పూష మాసంలో వారం రోజుల పాటు జాతరను నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే ఇక్కడ వచ్చే భక్తులు అక్కడ ఏదైతే లోపల ఉన్నటువంటి శివుని యొక్క లింగాన్ని వారి యొక్క మనసులో ఉన్నటువంటి కోరికని కోరుకొని దాన్ని ఇట్లా లేపుతూ ఉంటారు. ఎవరికైతే గట్టిగా కోరిన కోరిక నెరవేరుస్తుందో వాళ్ళకు ఈజీగా వచ్చేస్తుంది, లేని వాళ్ళకు అది కదలకుండా అక్కడ నుండిపోతుంది. అటువంటి ఇక్కడ మహిమని చూపుతూ ఉంటాయి ఆలయాలు. కాబట్టి ఇక్కడ తెలంగాణ మహారాష్ట్ర అని కాకుండా తెలంగాణ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ కర్ణాటక ఇట్లా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఇక్కడ వస్తూ ఉంటారు. పూషమాసమే కాకుండా ప్రతి నెల ఆదివారం, గురువారం, శుక్రవారం ఇట్లా వారాలను పట్టుకొని ఇక్కడ భక్తులు వస్తుంటారు. కానీ పూషమాసంలో ఎక్కువ మొత్తంలో భక్తులు దూర ప్రాంతాల నుంచి వస్తుంటారు. స్వచ్ఛందంగా వచ్చి మీ యొక్క కోరికను తీర్చుకోవాలని మేము కోరుకుంటున్నాం. ప్రతి పుష్య అమావాస్యకి 7 రోజుల ముందు ఇక్కడ జాతరను ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఇది బైరామ్ దేవ్ అనేది ఆదిదేవతల యొక్క ప్రాచీనమైనటువంటి కులదైవం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి వాళ్ళందరి యొక్క కులదైవంగా ఈ బైరామ్ దేవుని పూజించడం జరుగుతుంది. వారి యొక్క మొక్కులు తీర్చుకొని నైవేద్యాలను కూడా అర్పించడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మహాదేవుని యొక్క అతి ప్రాచీనమైనటువంటి ప్రసిద్ధమైన మహాదేవుని యొక్క లింగ స్వరూపంలో ఇక్కడ ప్రతిష్టాపన లింగ రూపంలో మహాదేవుడు కొలువై ఉన్నాడు. ఇక్కడ ఎంతో ప్రాశస్తం గల ఇది అతి ప్రాచీనమైనటువంటి దేవాలయంగా దీన్ని పరిగణనకు తీసుకుంటుంది. ఇంతకుముందే పురావస్తు శాస్త్రజ్ఞుడు వచ్చి కూడా ఇక్కడికి దీనిని పరిశీలించడం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి కోరికలు వాళ్ళ యొక్క కోరికలు నెరవేర్చడం జరుగుతుంది. ఆ ప్రకారంగానే వచ్చి వాళ్ళు మొక్కలు అనేటువంటిది ప్రతి సంవత్సరం తీర్చుకోవడం అనేటువంటిది కూడా జరుగుతుంది. గుడి చరిత్ర చాలా ఇయర్స్ కిందట ఉంటుంది, చాలా ప్రత్యేకత గలది ఈ గుడి. మేము ప్రతి సంవత్సరం వచ్చి ఇక్కడ మొక్కుకుంటాము. మాకు మంచిగా అనిపిస్తుంది, మళ్ళీ మొక్కులు కూడా మాకు తీరుతాయని అనిపిస్తుంది, చాలా నమ్మకము. మేము గత 30 సంవత్సరాల నుండి వస్తున్నాము. మా మామ వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తారు. మేము కూడా నాకు తెలిసినప్పటి నుండి ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా ఏ పని ఉన్నా అది పక్కన పెట్టేసి మేము ఇక్కడికి హాజరు కావడం జరుగుతుంది. ఖచ్చితంగా నెరవేరుతాయి, ఇక్కడ మాకు కూడా నెరవేరుతూ వస్తున్నాయి. అందుకే ఏ పనున్నా ఎంత ఇంపార్టెంట్ ఉన్నా ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి మొక్కుకొని వెళ్తాము.